పర్సనల్ ఎనిమిటీని ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి పర్సనల్ ఎనిమిటీని మొత్తం వ్యవస్థ మొత్తం మీద రుద్దాలనే చూసేటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసమా అనేది రఘురామకృష్ణంరాజు ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాను. వాస్తవంగా రాష్ట్ర ప్రజలకి నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటి అంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థల్లో స్పీకర్ అనేటువంటి పదవి చాలా అత్యున్నతమైనది. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా మనుషులకు అతీతంగా అంటే వాళ్ళ ఎమోషన్స్కి అతీతంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుంది. సంస్కారంతో ప్రతి నమస్కారం పెట్టి ఆ వ్యక్తిని ట్రీట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. 175 మంది డిప్యూటీ స్పీకర్ 175 మంది ప్రజాప్రతినిధులకి మీరు డిప్యూటీ స్పీకర్ అంటే అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులని రెస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేసి పద్ధతిగా ఉండండి అని చెప్పేటువంటి ఒక గురుతరమైన తండ్రి పాత్ర అని నీ వంకర బుద్ధికి ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే తెలియదు. ఒక గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండటం అంటే ఆ పదవిలో కూర్చున్నటువంటి మీరు 175 మందికి పెద్ద అంటే 175 మంది ప్రవర్తనని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. 175 మంది ఎలా మాట్లాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, సభలో ఎవరైనా ఒక సభ్యులు తప్పుగా మాట్లాడితే యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దాట్. మనం గౌరవంగా సభలో ఉన్నాము, ఈ సభలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాము, మీరు గౌరవప్రదంగా మాట్లాడాలి అని వైసీపీ సభ్యులనైనా, తెలుగుదేశం సభ్యులనైనా, సిపిఐ సభ్యులనైనా, జనసేన సభ్యులనైనా మాట్లాడి వాళ్ళని వారించి కూర్చోబెట్టి మంచి ఏంటి చెడ్డేంటి చెప్పేటువంటి ఒక గురుతరమైనటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు అని మీ వంకర బుద్ధికి, మీ సుంట బుద్ధికి ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే తెలియదు. మీరు కూర్చున్నటువంటి పొజిషన్కి, మీరు చేస్తున్నటువంటి బిహేవియర్కి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను రఘురామకృష్ణరాజు గారిని కోరుతున్నాను. మీరు ఈ వారం 10 రోజుల నుంచి చేసినటువంటి యాగి, మీరు మాట్లాడినటువంటి మాటలు, ఈ వారం 10 రోజుల నుంచి మీరు మతపరమైనటువంటి అంశాలని మీ మనసుల్లో నుంచి చొప్పిస్తూ ఏ విధంగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో ఏ విధమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారో మీకు, మీ పార్టీకి, మీ మీడియాకి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నాను. నేను రఘురామకృష్ణరాజు గారిని ఏమనటంలా. ఎందుకు రఘురామకృష్ణరాజు గారిని నేను ఏమనటం లేదు అంటే, రఘురామకృష్ణరాజు గారు మీరు నన్ను ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత తుస్కారంగా మాట్లాడినా, ఎంత వెటకారంగా మాట్లాడినా, మీరు నన్ను ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, లేకపోతే ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి బ్లూ కోటు, నీలి కోట్లు అని మాట్లాడిన, నీలి కుమారులు అని మాట్లాడిన, మీరు క్రైస్తవులను పట్టుకొని దేవుని బిడ్డలు అని మాట్లాడిన, మీరు జీసస్ సిలువని కూడా, నాకు అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, నేను మీ ద్వారా, సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, క్రైస్తవులకి మేకులకి ఏదో అవినాభావ సంబంధం ఉంది అంట. క్రైస్తవులకి మేకులకి ఏదో అవినాభావ సంబంధం ఉందా? తెలీదా మీకు అవినాభావ సంబంధం ఏంటో? డిప్యూటీ స్పీకర్కి మహావిష్ణువుకి విష్ణు చక్రానికి ఉన్న అవినాభావ సంబంధం తెలీదా? రాముడికి
విల్లుకి ఉన్న అవినాభావ సంబంధం తెలీదా? శ్రీకృష్ణుడికి పిల్లన గ్రోవుకి ఉన్న అవినాభావ సంబంధం తెలీదా? ఒక్కొక్క గాడ్‌కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఒక్కొక్క గాడ్‌కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆ గాడు ఆ సిగ్నిఫికెన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు మేకులుకి మేకులకి జీసస్‌కి ఏదో అవినాభావ సంబంధం ఉందంట క్రిస్టియన్‌కి. తెలీదా ఏంటో సంబంధం? ఇంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి మీరు, ఇంత గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్నటువంటి మీరు మాట్లాడే విధానం సభ్య సమాజం హర్షించేటట్టుందా? ఎవరు రెచ్చగొడుతున్నారు రఘురామకృష్ణంరాజు గారు? కులమత గొడవలు రెచ్చగొట్టేది ఎవరు? రామాలయానికి గొంతెమ్మ గుడికి పంతన పెడుతుంది ఎవరు? అక్కడ రామాలయానికి గొంతెమ్మ గుడికి లోకల్ పీపుల్కి నేను అడుగుతున్నా రఘురామకృష్ణరాజు గారిని, ఈరోజు మీరు అక్కడ ఇంతమంది వ్యవస్థల్ని కాదని, ఇంతమంది అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ ప్రభుత్వం మీరు ఈరోజు కలెక్టర్ దగ్గర నుంచి ఎన్ఓసీలు తీసుకొచ్చుకున్నారు, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చుకున్నారు, కలెక్టర్ దగ్గర నుంచి ఎన్ఓసీ, మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు, రామాలయం కడతానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. మీరు ఒక 4 సెంట్లలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలంలో 4 సెంట్లలో ఉన్నటువంటి ఒక డైలాపిటేటెడ్ కండిషన్స్లో, అంటే అత్యంత పురాతనంగా ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్ని గొంతెన్నమ్మ గుడి అని ఆకివీడిలో గ్రామ ప్రజలు అంటున్నారు. కాదు, అది రామాలయం, రాముడి విగ్రహాలు ఉంటాయని మీరు అంటున్నారు. రేపొద్దున మీరు రామాలయం కడతారు. ఒక శ్రీరామనవమికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. అక్కడ పూజలు చేయాల్సింది ఎవరు సార్? లోకల్ ప్రజలా? లేకపోతే మీరు ప్రతిరోజు వచ్చి అక్కడ పూజలు చేసి వెళ్తారా? ఆ రామాలయంలో రేపొద్దున పూజలు చేయాల్సింది ఎవరు? ఆ రామాలయంలో పూజలు చేయాల్సింది లోకల్ ఉన్నటువంటి వాళ్ళు. సరే, ఎనివే, అది రామాలయం అయితే రామాలయం కట్టుకుంటారు, గొంతెమ్మ గుడి అయితే గొంతెమ్మ గుడి కట్టుకుంటారు. అసలు మీరు రామాలయమా గొంతెమ్మ గుడా అని మీరు ఎవరిని అడిగి డిసైడ్ చేశారు? లోకల్ ప్రజలను అడిగి డిసైడ్ చేయాలి. నేను నిన్న పర్మిషన్స్ ఏవైతే హైకోర్టులో జరిగిందో దాంట్లో పర్మిషన్స్ ఇగో కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి వేశారు. నేను ఆ పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనే అంశాల మీద నేను మీతో డిస్కస్ చేస్తాను. కానీ మొదటిగా రఘురామకృష్ణంరాజు గారిని నేను కోరేది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా కొన్ని వేల గుళ్ళు, శ్రీరామాలయాలు కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర ఆలయాలు కావచ్చు, లేకపోతే రకరకాల గ్రామ దేవతలు కావచ్చు, నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమారమి కొన్ని వేల గుళ్ళల్లో దీపం పెట్టడానికి కూడా మనుషులు లేకుండా దేవాలయాలు పాడుపడిపోయి ఉన్నాయి. నాకు తెలిసి రామాలయాలే కొన్ని వందల రామాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి వాటన్నిటి మీద మీరు ఎందుకు దృష్టి సారించరో అని అడుగుతున్నా. చేయండి వాటిని కూడా ఏదైతే రామాలయాలు ఉన్నాయో, ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో, ఏమైతే కనకదుర్గమ్మ తల్లి ఆలయాలు ఉన్నాయో, ఏమైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో, ఈ హిందూ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల గుళ్ళల్లో దీపం పెట్టడానికి కూడా డబ్బులు లేని, లేదా దీపం పెట్టడానికి కూడా అవకాశం లేని కొన్ని వేల గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళకు కట్టించేటువంటి బాధ్యత మీరేమైనా తీసుకుంటారా? ఎందుకు మీరు కేవలం రామాలయం, ఆకివీడిలో రామాలయం, నీ నియోజకవర్గంలో రామాలయాన్ని మాత్రమే పైకి తీసుకొచ్చి రాజకీయాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకి, క్రిస్టియన్లకి, రామ భక్తులకి మధ్య గొడవ పెట్టాలని చూసే ఒక ప్రయత్నం జరిగింది అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? నెంబర్ 2, ఆకివీడిలో రామాలయం నిర్మాణం రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, డిప్యూటీ స్పీకర్కి పని లేనట్టు,
ప్రభుత్వానికి ఇంకేమీ పని లేనట్టు గత 2 నెలల నుంచి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం ప్రభుత్వ అధికారులను మొత్తం కూడా మేనేజ్ చేసి వందల మంది పోలీసులను పెట్టి ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేసి యుద్ధ ప్రాతిపాదికన అక్కడ రామాలయం కట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఎందుకంటే మీకు కొన్ని పర్సనల్ ఎజెండాలు ఉన్నాయి. మీరు ఆ పర్సనల్ ఎజెండాలని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు అక్కడ ఉన్నటువంటి 2 కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అది మీరు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, చేయండి. మీరు అక్కడ రామాలయం కట్టడానికి ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి అనేటువంటి దాన్ని కోల్చవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని లోకల్ ప్రజలు అడుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ చర్చి కట్టండి అని అడిగితే మీరు తప్పు పట్టచ్చు. ఇది ఒక గుడి, ఈ గుడిలో చర్చ్ ఎట్లా కడతామని చెప్పేసి మీరు లోకల్ ప్రజల్ని మీరు కోపం పడవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఇదేంటి మా గుడిలో మేము గుడి కట్టుకుంటామంటే అక్కడ చర్చి కట్టాలనే వివాదం కాదు. అక్కడ చర్చి కట్టాలనే వివాదం ఎప్పటికీ లేదు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల యొక్క ఆలోచన బేస్ చేసుకొని అక్కడ గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడి ఉన్న కారణంగా ఆ గుడిని అది గ్రామదేవతగా, గొంతేనమ్మ గుడి గ్రామదేవతగా ఉన్న కారణంగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా చూపిస్తున్నాను. ఇది ఆకివీడు రామాలయంలో ఉన్నటువంటి డయాగ్రామ్. ఈ ప్రదేశం మొత్తం ఒక చిన్న డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్, చిన్న బిల్డింగ్. అది గొంతేనమ్మ గుడా రామాలయమా నోబడి నోస్, బికాస్ 1930వ సంవత్సరం నుంచి ఆ గుడి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆ గుడిలో దీపం పెట్టేవాళ్ళు లేరు, ఆ గుడి గురించి మాట్లాడేవాళ్ళు లేరు, అక్కడ రామాలయం ఒకటి ఉందని ఆలోచించేవాళ్ళు లేరు. సో ఈ గుడి పురాతనంగా ఎప్పటి నుంచో పాడుబడిపోయి ఉంది. లోకల్ ప్రజలేమో ఇది గొంతేనమ్మ గుడి అంటారు, కాదు ఇది రామాలయం అంటారు. గొంతేనమ్మ గుడైనా రామాలయమైనా హిందువులకు సంబంధించిందే కదా రఘురామకృష్ణరాజు గారు. మీరు గొంతేనమ్మ అంటే వేరే దేవత కాదు కదా. గొంతేనమ్మ ఇస్ అ గాడెస్ ఆఫ్ దళిత్